నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. విశాఖ జిల్లా వ్యాప్తంగా 134 కేంద్రాల్లో 29,927 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఇప్పటికే 2 ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. వారికి మనోధైర్యం చెప్పి పిల్లల్ని పరీక్షకు పంపించారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అందిస్తారు. 10వ తరగతి పరీక్షలు విశాఖ జిల్లాలో ప్రశాంతంగా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలందరూ సమయానికే పరీక్షా కేంద్రాలకైతే చేరుకున్నారు విత్ హాల్ టికెట్స్తో. ముఖ్యంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లను నిషేధించిన పరిస్థితి ఉంది. ప్రతి కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 10వ క్లాస్ ఏదైతే ఉందో అది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక అతి ముఖ్యమైన పరీక్షలుగా మనం చెప్పుకోవచ్చు. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ధైర్యం చెప్పి పరీక్ష హాల్లో కూడా పంపించడం జరిగింది. కొంతమంది పేరెంట్స్ అలాగే టీచర్స్ మనతో ఉన్నారు. సార్ మీరు చెప్పండి, పిల్లలకి ఎలాంటి ధైర్యం చెప్పారు? 10th క్లాస్ అంటే చాలా క్రిటికల్ టైం కదా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పరీక్ష రాసేటువంటి 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క విద్యార్థులకు వాళ్ళ యొక్క పిల్లలకి అందరికీ మనోధైర్యాన్ని నింపి ఈరోజు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అందరూ కూడా రావడం అనేది జరిగింది. మీరు పిల్లల్ని ఎలాగ ట్రైన్ చేశారు? ఒత్తిడి లేకుండా ఎలాగ ధైర్యం చెప్పారు? అంతా బాగుందండి. ఫస్ట్ టైం ఫస్ట్ అబ్బాయి రాసాడు, తర్వాత ఇప్పుడు అమ్మాయి రాస్తుంది. బాగుంది. అంతా టీచర్స్ చాలా బాగా చెప్పారు. నారాయణ స్కూల్ అండి, సీతంధార. కానీ టీచర్లు అందరూ కూడా సహాయం చేస్తూ చాలా బాగా చదివిస్తూ పిల్లలు మట్టి చాలా బాగా చూసుకుంటున్నారు. మీరు చెప్పాల్సిన ధైర్యం కొంత ఉంటుంది కదా. చెప్పామండి, అంటే స్టడీ అవర్స్ కూడా చాలా బాగా చేస్తూ ఇంట్లో చదివించుకుంటూ మా బాధ్యతగా తల్లిదండ్రులు. కానీ టీచర్లు కూడా చాలా ఉందండి. అది టీచర్లు కూడా మాస్టర్లు గారు కూడా ప్రతి ఒక్కటి కూడా వాట్సాప్లో పెడుతూ పిల్లలు చదివిస్తూ ఆన్లైన్ క్లాస్ చెప్తూ అన్నీ బాగా చేశారు. బాగా అదే టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండమను సార్, బాగా రాయమను. అంటే పిల్లలు తినడం మానేస్తారు పరీక్షలు వస్తున్నాయి కదా, మీకు అలాంటి ఇబ్బంది? అలాంటి ఇబ్బంది ఎట్టినాయి. వాళ్ళకి మనం టెన్షన్ పెడితే వాళ్ళకి టెన్షన్ పడతారు.